అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియా స్కిల్ డెవలప్మెంట్లో ఒక పెద్ద మైలురాయి గురించి మాట్లాడుకుందాం. పూణేలో జరిగిన ఒక కార్యక్రమం ఆసియాలో పనిచేసే మహిళల భవిష్యత్తును పూర్తిగా ఎలా మార్చబోతుందో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం వద్దు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆసియాలోనే మొట్టమొదటిది. అసలు ఏంటిది? దేని గురించి ఇది? ఎందుకింత ప్రత్యేకత? ఈ ఉత్కంఠకు త్వరలోనే తెరవించుదాం. రైట్, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేశాం. ఆసియాలో ఒక చారిత్రక మైలురాయి. మనమిందాక అనుకున్న ఆ మొట్టమొదటి విషయమేంటో, దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఏప్రిల్ 24, 2026న పూణేలోని సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒక హిస్టారిక్ ఈవెంట్కి వేదికైంది. అక్కడ విమెన్ లీడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఆ సందర్భంలోనే కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారు ఆసియాలోనే మొట్టమొదటి యునెస్కో చైర్ను లాంచ్ చేశారు. దేనికోసమంటారా? జెండర్ ఇంక్లూజన్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోసం. అయితే అసలు ఈ కార్యక్రమం ఎందుకంత ముఖ్యం? ఇది ఏ సమస్యను పరిష్కరించాలని చూస్తోంది? ఇప్పుడు అసలైన సవాలు ఏంటో అర్థం చేసుకుందాం. ఒక్క క్షణం అందరము ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఫ్యూచర్ జాబ్స్లో మహిళల రోల్ ఎలా ఉండబోతోంది? వాళ్లు కేవలం వర్కర్స్గానే ఉండిపోతారా, లేక లీడర్లుగా ఎదుగుతారా? ఇక్కడే ఉంది అసలైన ఛాలెంజ్. ట్రెడిషనల్గా మగవాళ్లే ఎక్కువగా ఉండే కొన్ని రంగాలుంటాయి కదా, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న సన్ రైజ్ సెక్టర్స్లో అయితే ఆడవాళ్లకి మగవాళ్లకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. టెక్నాలజీ లాంటి ఫీల్డ్స్లో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడమే పెద్ద సవాల్. మరి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికే ఒక సొల్యూషన్ వచ్చింది. అదే ఈ యునెస్కో చైర్. అసలిది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో యునెస్కో చైర్ అంటే చాలామంది ఇదో పెద్ద పదవి అనుకుంటారు. కాని కాదు. ఇది యునెస్కోకి ఒక యూనివర్సిటీకి మధ్య జరిగే ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక నాలెడ్జ్ బ్రిడ్జ్ లాంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ రీసెర్చ్ని, నాలెడ్జ్ని మన లోకల్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకొచ్చే ఒక వారధి అన్నమాట. ఈ చైర్ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. వర్క్ ఫోర్స్లో ఉన్న జెండర్ గ్యాప్ని తగ్గించటం, డిమాండ్ ఎక్కువగా ఉన్న టెక్నాలజీ సెక్టార్స్లో మహిళలకు ట్రైనింగ్ ఇవ్వటం, ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య కోఆర్డినేషన్ తీసుకురావటం, మహిళలు పనిచేయడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లను కేవలం వర్కర్స్గా కాకుండా లీడర్స్గా తయారు చేయడం. మరి వీళ్ళు ఏ రంగాలపై ఫోకస్ చేస్తున్నారు? ఇవేమీ మామూలు జాబ్స్ కాదు. సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0 ఇలా ఫ్యూచర్ని డిఫైన్ చేసే రంగాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఇండస్ట్రీ 4.0 అనే పదం విన్నాం కదా. అంటే ఏంటంటే ఇది 4వ పారిశ్రామిక విప్లవం. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్ ఇలాంటి టెక్నాలజీలన్నీ కలిసిపోయి మన ఫిజికల్ వరల్డ్కి, డిజిటల్ వరల్డ్కి మధ్య ఉన్న తేడాను చెరిపేస్తున్నాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ప్రయాణం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది స్టీమ్ పవర్తో వచ్చింది, సెకండ్ది ఎలక్ట్రిసిటీ మాస్ ప్రొడక్షన్తో, థర్డ్ది కంప్యూటర్స్ ఆటోమేషన్. ఇప్పుడు మనం 4వ విప్లవంలో ఉన్నాం. ఇక్కడంతా స్మార్ట్ సిస్టమ్స్, ఏఐ చుట్టూ తిరుగుతోంది. ఈ మొత్తం సొల్యూషన్లో ఒక చాలా ముఖ్యమైన భాగముంది. అదే కుశల్ సాథీ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ యునెస్కో చైర్ లక్ష్యాలను గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేవి ఇదే. కుశల్ సాథీ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ పల్లెటూర్ల నుంచి, పట్టణాల నుంచి టాలెంటున్న అమ్మాయిలను గుర్తిస్తారు. తర్వాత వాళ్లను ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్తో కనెక్ట్ చేస్తారు. సైన్స్, టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్లో కూడా మెంటర్షిప్ ఇప్పిస్తారు. దీనివల్ల బుక్స్లో చదివిన దానికి, మార్కెట్లో కావాల్సిన దానికి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అవుతుంది. ఈ ఇనిషియేటివ్ కేవలం ఇండియాకి మాత్రమే సంబంధించింది కాదు. దీని వెనుక బలమైన ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇది మన దేశ ప్రయత్నాలకు, కొన్ని పెద్ద గ్లోబల్ ఆర్గనైజేషన్స్కి మధ్య జరిగిన ఒక పవర్ఫుల్ కొలాబరేషన్. దీనివల్ల మన స్కిల్ ట్రైనింగ్కి వరల్డ్ క్లాస్ రికగ్నిషన్ వస్తుంది. ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్న సంస్థ యునెస్కో యునివోక్. ఇది యునెస్కోకి చెందిన ఒక స్పెషల్ సెంటర్. దీని పనేంటంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడం. ఇది 160కి పైగా దేశాల్లో 200కి పైగా సెంటర్లని కనెక్ట్ చేస్తుంది. సరే, ఈ గ్లోబల్ పార్ట్నర్స్ని ఒక్కసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి. చూడండి, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ?
ప్యారిస్, ఫ్రాన్స్లో. దీని మెయిన్ రోల్ ఏంటి? ఎడ్యుకేషన్, సైన్స్ ద్వారా ప్రపంచ శాంతి. నెక్స్ట్, ILO జెనీవాలో ఉంది. ఇది ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్ని సెట్ చేస్తోంది. ఇక మనం ఇందాక మాట్లాడుకున్న యునెస్కో యునేవాక్, దీని హెడ్ క్వార్టర్స్ జర్మనీలోని బాండ్లో ఉంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఈ మొత్తం ప్రోగ్రాం ఇండియా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ యునెస్కో చైర్ 2015లో మన దేశంలో మొదలైన స్కిల్ ఇండియా మిషన్కి నేరుగా సపోర్టిస్తుంది. అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ని మన నేషనల్ గోల్స్తో కలుపుతోందన్నమాట. ఈ ఒక్క వాక్యం చాలు దీని ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే అందులో మహిళల భాగస్వామ్యం చాలా అవసరం. ఈ ఇనిషియేటివ్ ఆ దిశగా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఫైనల్గా దీని ప్రభావం 2 విధాలుగా ఉంటుంది. 1, దేశ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడం. 2, టెక్నాలజీలో జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడం ద్వారా సమాజంలో ఒక పెద్ద మార్పుకు కారణమవ్వడం. ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఈ చారిత్రాత్మకమైన చొరవ మన దేశాన్ని కేవలం లేబర్ని సప్లై చేసే దేశంగా కాకుండా స్కిల్డ్ విమెన్ లీడర్షిప్లో గ్లోబల్ లీడర్గా మార్చగలదా? దీని గురించి ఆలోచించండి.